హలో మిత్రమా! చూసారు గదా! మేమైతే డీమార్ట్‌కైతే వచ్చేసాము. డీమార్ట్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. డీమార్ట్‌లో మనకి ఏదైనా సరే మనకు చాలా తక్కువ ప్రైజెస్‌లో దొరుకుతుంటాయి గదా! ఈ మధ్య ఏంటో డీమార్ట్‌లో కొన్ని కొన్ని మోసాలు బయటపడుతున్నాయి. మాకైతే మోసం ఏం జరగలేదు కానీ కొన్ని చిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది. ఈలోపు మేమైతే ఏమేం చేసాం, ఏమేం షాపింగ్ చేసాం, మా పిల్లలు ఎలా అల్లరి చేశారనేది లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ చూసారా ఒక ట్రాలీ అయితే తీసుకున్నాము. ట్రాలీ తీసుకొని స్టార్టింగ్ నుంచి వీడియో తీయకుండా ఇట్లా లోపలికొచ్చి పైకొచ్చిన తర్వాత తీసామనమాట వీడియో. చూసారా ఇక్కడ వాటర్ బాటిల్స్ దగ్గరికైతే వచ్చేసాము. సమ్మర్ వచ్చేసింది కదా! ఫ్రిడ్జ్‌లో వాటర్ లేకపోతే అస్సలు బతకలేము. అందుకనేసి ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకోవడానికి ఒక 4 బాటిల్స్ అయితే తీసుకున్నామనమాట. చూసారా ఇక్కడ మా ఆయన పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లల బాటిల్స్ కూడా భలే క్యూట్‌గా ఉన్నాయి. పాప కోసం కొన్ని తీసుకుందామంటే ఏవి చూస్తే అవల్లా కావాలంటావు. ఇప్పుడొద్దు మళ్ళీ నెక్స్ట్ సారి వద్దాము. ఆ పాపకి స్కూల్‌కి కావాలి కదా! ఈ పిల్లలకి కూడా కావాలి కదా! ఒకేసారి స్కూల్‌కి ఓపెన్ అయ్యే ముందర వచ్చి తీసుకుందాము అని చెప్పేసి ఆయనైతే చెప్పారు. ఓకే అని చెప్పాను. తర్వాత 4 బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ షాపింగ్ చేస్తే అసలు టైమే తెలీదుగా. మనం ఒకదాని కోసం వస్తే మనం ఏమేమో కొంటాం కదా! ఈరోజు చూడండి మేము ఎక్స్ట్రా ఏమీ కొనకుండా అయితే వెళ్ళాము. చూద్దాము మేము వెళ్ళగలమా లేదా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే ఇంక కాఫీ కప్స్ మాకు చాలా ఉండేవి. అన్నీ పగిలిపోయినాయి. నా చేతిలో కొన్ని, ఇంతకుముందు గిన్నెలు తోమేదానికి మనిషి వచ్చేదనమాట. తన చేతిలో కొన్ని, మా పిల్లల చేతిలో కొన్ని, అలా అన్నీ పగిలిపోయినాయి. 2, 3 మా పిల్లల చేతిలో, 2, 3 ఆమె చేతిలో, 2, 3 నా చేతిలో అలా పగిలిపోయినాయి. ఇంక కాఫీ కప్స్ అంటే నార్మలే కదా! ఇంక పగిలిపోతూ ఉంటాయి. క్లీన్ చేసేటప్పుడు మనం వాష్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పగిలిపోతాయి కదా! సరే ఇంక మా ఆయనకి మాత్రం దాంట్లో కాఫీ తాగకపోతే అసలు తాగినట్టే ఉండదు అని చెప్పేసి ఇంక తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడ బాగా పరిశీలన చేస్తున్నారు మా ఆయన కూడా. కప్స్ కూడా ఇందాక మేము చూసాం కదా బ్రౌన్ కలర్వి, బ్లూ కలర్వి, అవి వద్దంట. అవి ఓల్డ్ మోడల్ అంట. ఈయన గారికి కొత్త మోడల్ కావాలంట. నాకైతే కానీ ఈ చిన్న బుజ్జి కప్పు చాలా నచ్చింది. అడుక్కున్నాను నేను దీనికోసము. ఎలాగోలా గొడవ పడి ఈ ఒక్కటి కప్పు అయితే మాత్రం నేను సొంతం చేసుకున్నాను. నీకోసం నువ్వు ఒక్కటే కొనుక్కో, నాకైతే వద్దు ఆ కప్పు అని చెప్పారు. ఆల్రెడీ ఒక సెట్ తీసుకున్నాం చూసినారా, ఒక 99 రూపీస్ సెట్. 99 రూపీస్కి 6 వచ్చాయన్నమాట. చాలా బెటరు, చాలా బాగున్నాయి కప్స్ కూడా. లాస్ట్‌లో చూపిస్తాను చూడండి ఏం తీసుకున్నానో. ఈ బుజ్జి కప్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లన్నీ చూసి ఇంక నేనైతే ఆగిపోయినాను. ఓయమ్మ ఇంక రాయే తల్లి అని చెప్పి ఈడ్చుకొని పోయినాడు. తర్వాత ఈ బ్యాగులు చూశాను. ఆ చిన్ని బుజ్జి బ్లాక్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. కానీ కాస్ట్ చూసి ఓయమ్మ మన వల్ల అవ్వదులే స్వామి ఈ పని. మనకిప్పుడు అది యూజ్ కూడా ఉండదు. నాకు పిల్లలు ఉన్నారు కదా! నాకు పెద్ద బ్యాగ్ కావాలి. ఆ చిన్న బ్యాగ్ నాకు యూజ్ అవ్వదు. అందుకనేసి అక్కడ పెట్టేశాను. ఇంక ఈ ఫ్లోర్‌లో అయిపోయింది షాపింగ్. కిందికెళ్తున్నాం. లిఫ్ట్‌లో చూడండి వాడు కూడా ట్రాలీ ఎక్కాడు. ఎంత బాగా మేము వాళ్ళ అక్క తోసుకుంటా పోతా అంటే వాళ్ళిద్దరూ ఎంత చక్కగా నీట్‌గా కూర్చున్నారు. అసలు అల్లరి చేయకుండా భలే కూర్చోన్నారనమాట. ఇప్పుడు లిఫ్ట్‌లో అయితే కిందికెళ్తున్నాం. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తాము. అక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది కూడా చూసేద్దాము. ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ అయితుంది. మనం వెళ్దాము. మనం బయటికైతే వెళ్దాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. చూడండి ఇక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిచ్చేస్తాను. ఇక్కడ మా పాపం కష్టపడి తోస్తాంది. మేము తోస్తా అంటే కూడా వద్దు నేనే తోసుకొని పోతా అంటుంది. ఇక్కడైతే క్లాతింగ్ సెక్షన్ అనమాట ఇది. ఇక్కడ మేమేం తీసుకున్నామబ్బా, ఇది క్లాతింగ్ సెక్షన్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నామంటే, ఇక్కడైతే పెద్దగా ఏం తీసుకోలేదు. మా పాపకి ఒక చిన్నది స్విమ్ వేర్ ఒకటి తీసుకున్నాం అనమాట స్విమ్మింగ్ కోసం. మేము ఆ నెక్స్ట్ డే బ్లూ ల్యాండ్‌కి వెళ్ళాము. ఈ డీమార్ట్ వచ్చేసి మేము బ్లూ ల్యాండ్‌కి వెళ్ళిన ముందు రోజు అనమాట. ఇక్కడ కర్చీఫ్స్ చూసారా చాలా బాగున్నాయి. నాప్కిన్స్ తీసుకుందాం అనుకున్నా. మా ఆయన గుర్రుగా చూసేసరికి మూసుకొని పక్కకు వినా అనమాట. ఇక్కడ ఏం చూసినా కొనాలనిపిస్తుంది. అందుకే డీమార్ట్‌కి వెళ్ళకూడదేమో అని అంటారు. ఆ బాక్సెస్, ఆ పౌచెస్ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చూసినోళ్ళమే కాదు. ఆ స్పైడర్ మ్యాన్ చూస్తే మా జయగాడికి కొనియాలనిపించింది. కానీ వాడి మొఖానికి అంత సీన్ లేదులే. ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు కదా! వాడి మొఖానికి అంత సీన్ లేదంటే నా కొడుకు హీరో అబ్బా! అంత సీన్ లేదంటే అది వేరే విషయం. వాడు చిన్నపిల్లాడు కదా! వాడికి ఆ బాక్స్ అవసరం లేదన్నట్టు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే స్విమ్మింగ్‌లో స్పెట్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్పెట్స్ అయితే తీసుకున్నాము. మా జానుకి అన్నీ ట్రై చేసి చూసామనమాట. చాలా బాగున్నాయి. మా జాను కూడా అలా ఒక్కొక్కటి పెట్టి చూస్తుంటే ఆనందంతో కేరింతలు కొడతా ఉంది. ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాం. మీరు చూసే ఉంటారు బ్లూ ల్యాండ్ దాంట్లో. ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాము. బ్లూ ల్యాండ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి అబ్బా, చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. మంచిగా ఎంజాయ్ చేసాం మేము. బ్లూ ల్యాండ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మా జాను అయితే అన్ని స్పెట్స్ పెట్టుకొని చూస్తూ ఉంది. మా జయగాడు పెట్టించుకోలే. వాడు అది కావాలి ఇది కావాలని ఈ నుంచే కోరికలు కోరుతున్నాడు. మా జాను తల్లి ఏది పెట్టినా పెట్టించుకుంటా ఉందనమాట. స్పెట్స్ ఏవి పెట్టి చూసినా ఇంకా వాడైతే ఇది కోరుకున్నాడు. దూరం నుంచి చూసి ఇది కోరుకున్నాడు. స్పెట్స్ అద్దరిపోయినాయి కదా! ఇది కూడా మేము తీసుకున్నాము. ఇందాక బ్లాక్ స్పెట్స్ చూసారు కదా, అది తీసుకున్నాం అనమాట. ఇక్కడ స్పెట్స్ చూసేయండి. ఇక్కడ కూడా మంచి రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. స్పెట్స్ కూడా బాగా తీసుకున్నాము. స్పెట్స్
వేసుకున్న తర్వాత 3 పెయిర్స్ తీసుకున్నాం ముగ్గురు పిల్లలకి. అలాగే ఇక్కడ షూ సెక్షన్‌కి వచ్చేసామనమాట. ఈ షూస్ కూడా తీసుకున్నాము, ట్రై చేసాము. ఇవి మాత్రం వెంటనే దొరికేసాయి. ఇలా చూడగానే కనిపించాయి, బాగున్నాయి అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది, తీసుకున్నామనమాట. జానుకి కూడా ట్రై చేస్తున్నాం. జానుకి అయితే పింక్ కలర్ తీసుకున్నాము. అమ్మాయిలంటే పింక్, పింక్ అంటే అమ్మాయిలు కదా. కానీ మా త్రిక్షకి పింక్ ఎందుకో నచ్చదు, బ్లూ కలర్ నచ్చుతుంది తనకి. ఇందాక స్పెట్స్ కూడా చూసారు కదా, పింక్ కలర్ తను పెట్టుకునిందే కానీ మేము ఆ స్పెట్స్ కొనలేదు, ఎందుకంటే తనకు నచ్చదు. తన బ్లూ కలర్ స్పెట్స్ తీసుకునింది. అది మీరు బ్లూ ల్యాండ్ వీడియోలో చూసేయచ్చు. తర్వాత చూడండి ఇక్కడ చెప్పులు మా త్రిక్షకి అయితే చాలా వెతికాము అలాంటి షూస్ కోసము, దొరకలేదు. పెద్ద పిల్ల అయిపోయింది కదా, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాళ్ళ పిల్లలకే ఉంటాయి. తర్వాత ఇంకా అక్కడ కూడా షాపింగ్ అయిన తర్వాత కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను ఇలా వీడియో తీసుకుంటుంటే అక్కడ స్టాఫ్ ఉంటుంది కదా, ఆమె వచ్చేసి అరిచింది వీడియో తీసుకోకూడదు అని చెప్పేసి. మా ఆయన ఇంకా సీరియస్ అయిపోయాడు. ఇక్కడ బిస్కెట్స్ అవి తీసుకుంటూ నేను వాళ్ళు మా పిల్లలు బిస్కెట్స్ అవి తీసుకుంటూనే నేను వీడియో తీద్దామని తీస్తూ ఉంటే ఆమె అయితే కొంచెం వీడియో తీయకూడదు అని చెప్పేసి ర్యాష్గా చెప్పింది. మా హస్బెండ్కి చాలా కోపం వచ్చింది. ఇక్కడ జ్యూస్ బాటిల్ కూడా 2 తీసుకున్నాం. మాజా ఉండాల్సిందే, ఎండలకాలం వస్తే పిల్లలు మేము బాగా తాగుతామన్నమాట. మాజా తాగకూడదు అంటారు, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, తాగాలి. ఇక్కడ చిన్న సంఘర్షణ జరిగింది ఆ స్టాఫ్కి మా వారికి. నేనైతే ఇంకా సైలెంట్ ఇంకా గమ్మునైపో వదిలేయి అని చెప్పేసి చెప్పాను. మా ఆయన అయితే అరిచారు. అక్కడ చాలామంది వీడియోలు తీసుకున్నారు. ఫస్ట్ పోయి అక్కడ ఆపండి అనేసి అన్నారు. ఈయన సీరియస్గా అలా అనొద్దు, గమ్మునుండు అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకేం చేద్దాం చెప్పండి, తీయకూడదంటే ఈ మధ్య మోసాలు జరిగి ఇంతకుముందు బాగా తీసుకోవచ్చు వీడియోలు, ఇప్పుడు తీయనియట్లేదు. ఎందుకంటే ఈ మధ్య డిమార్ట్ మోసాలు చాలామంది బయట పెడుతున్నారు అనమాట. ఈ విషయం మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. ఆడైతే తలకాయ నొప్పి వీడు మా జయగాడు, అవి కావాలి ఇవి కావాలంటున్నాడు ఆ బిల్లింగ్ దగ్గర. అందుకనేసి మా ఆయన మా ముగ్గురిని బయట దుబ్బేశాడు. ఇంక జాను పైన ట్రాలీలో కూర్చోంది కాబట్టి ఆ పిల్లని ఏమనలేదు, ఆ పిల్లని కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా ఆయన బిల్లు పే చేసి వచ్చేసాడు. ఎంతైనా మా ఆయన అందగాడు కదా, సూపర్గా కనిపించాడు. నాకు ఈ వీడియోలో ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు చూశాను, చాలా అందంగా కనిపించాడు మా ఆయన. ఎందుకో మరి మీకు అనిపించిందా మీకు కూడా? మా ఆయన నాకు అందంగా కనిపిస్తాడని మీకెందుకు అందంగా కనిపిస్తాడు లేక నా పిచ్చి. కానీ చూసారా ఇక్కడ మా తర్వాత ఇవన్నీ బ్యాగ్లో వేసేసాము. యాక్చువల్గా మేము ఇంతకుముందు ఎప్పుడు సామాన్లు కావాలంటే డిమార్ట్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో 2-3 బ్యాగులు తీసుకొనే వెళ్ళేవాళ్ళం. ఈ బ్యాగులకే సగం డబ్బులు దొబ్బేస్తారు వీళ్ళు. సరేలే అని చెప్పేసి ఇంక మర్చిపోయినాము, వెళ్ళక అలవాటు తప్పిపోయింది కదా, బ్యాగ్ తీసుకోలేదు, దాని నిండా పట్టలేదనమాట. కొన్ని తీసి పక్కన పెట్టాము, మళ్ళీ ఆటోలో వెళ్తాం కాబట్టి కొన్ని పక్కన పెట్టుకున్నాం. అలాంటి బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివన్నీ కొన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అది ఉండదు. ఇప్పుడు మాకైతే టార్చర్ చూపించాడు మా జయగాడు. మేమైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు ఐస్ క్రీమ్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు పాప్కార్న్ కూడా పెట్టారు. మా వాడు పాప్కార్న్ చూసి, మేము మూవీస్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తెచ్చుకుంటాం కదా, అది వాడు బాగా అలవాటైంది, పాప్కార్నే కావాలన్నాడు. చూడండి ఐస్ క్రీమ్ ఇస్తే కూడా తీసుకోలేదు. నా ఐస్ క్రీమ్ అయితే నాకు ఇచ్చేసారు. ఫస్ట్ నాకే ఇవ్వాలి, లేకపోతే నేను అలుగుతా. మా తర్వాత మా జానుకి, తర్వాత మా పెద్ద పాపకి ఇచ్చాడు. మా వాడైతే అసలు ఆ పాప్కార్న్ మీదనే పట్టాడు. చూసారా, అసలు ఎక్కినాడు పైకి. అబ్బో భలే టార్చర్ పెట్టాడు. ఒకవైపు ఎండ, అసలు ఒకవైపు ఈ సామాన్లన్నీ ఉన్నాయి, ఈ పిల్లలు టార్చర్ పెట్టేశారు. మా జయగాడే ఎక్కువ టార్చర్ పెట్టాడు. ఇంక ఎలాగోలాగా ఇలా చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాం. కానీ ఏ మాటకి ఆ మాట, మూవీస్లో మనం మూవీ హాల్లో కొనే పాప్కార్న్ కంటే ఇక్కడ చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్ కూడా అనమాట. దాంట్లో ఊరికే 200-300 అనమాట. కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్, ఒక 35 రూపీస్ ఏమో అనుకుంటాను, గుర్తులేదు. తర్వాత ఇలా ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాము. తర్వాత మేము ఏమేమి సామాన్లు తీసుకున్నాం అనేది చూసేయండి. చూడండి ఇక్కడ కాఫీ కప్స్, పిల్లలకి మా తిక్షుకు ఆ చెప్పులు తీసుకున్నాం, మా పిల్లలకి ఇద్దరికి ఆ షూస్ తీసుకున్నాం, ఆ స్విమ్ వేర్ పాపకి తీసుకున్నాము, స్పెట్స్ తీసుకున్నాము, 2 మగ్స్ తీసుకున్నాము. 2 మగ్స్లో ఒక మగ్గుకి బార్కోడ్ లేదని చెప్పి ఆడబెట్టేశాడు మళ్ళీ ఆయన. ఇంకోటి తెచ్చుకునే ఓపిక ఆడుందే, మా పిల్లలతో టార్చర్ కదా. ఈ కాఫీ కప్స్ అయితే తీసుకున్నాము, 99 రూపీస్ పడ్డాయి. 6 కప్స్ వచ్చాయి, చాలా బెటర్ అనిపించింది. కప్స్ కూడా చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉందన్నమాట. పాప్కార్న్ చూసారు, అప్పుడే ఓపెన్ చేసి మెక్కుతున్నారు మా వాళ్ళు. ఈ కప్పు కోసం చాలా రచ్చ జరిగిందనమాట యూట్యూబ్లో. యూట్యూబ్ అంటున్నా, డీమార్ట్లో నాకు మా ఆయనకి. తర్వాత కొనేసుకున్నాము. ఎలాగోలాగా నీ కోసం నువ్వు ఒక్కటే తీసుకొని. ఇప్పుడు ఇంటికి వచ్చాక చెప్పాను, నా కాఫీ కప్లో నువ్వు కానీ తాగితే నీకు బాగుండదని చెప్పి బెదిరించాను. తొక్కలే అని అనుకుంటాడు, ఆయనకు కావాలంటే ఆయనే వేసుకుంటాడు, వినడు. తర్వాత ఇవి మా త్రిక్షాకి తీసుకునే స్పెట్స్, అవి మా జయగాడికి తీసుకున్నాను. ఆ తర్వాత ఆ బ్లాక్ మా తల్లి మహాతల్లి ఏమంటే ఇలా చూడండి, నెత్తిన పెట్టుకొని ఆ పోజులు చూడండి. జాను ఫోజులే ఏమైనా భలే ఫోజులు ఇస్తుంది. చూసినారా, పిలక వేసుకొని పిలక ముందర స్పెట్స్ పెట్టుకొని పక్క పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంది మా జాను. ఇంతవరకు వీడియో చూస్తే నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్